డేవిడ్ లివింగ్స్టన్ గుర్తు చేసుకో. పాపం ఇంటి నుంచి బయటకు వచ్చాడు, గంతే వెళ్ళాడు. కనీసం దక్షిణాఫ్రికా వెళ్తున్నానని చెప్పను కూడా చెప్పాలి. దక్షిణాఫ్రికా వెళ్ళాడు. పోయేటప్పుడు దర్జాగా పోయాడు, వచ్చేటప్పుడు ఒక కన్ను పోగొట్టుకుని ఒక గోడ పోగొట్టుకుని వచ్చాడు. ఆ ప్రజల్ని రక్షించడానికి వెళ్ళి సింహం దాడి చేస్తే దాడిలో చెయ్యి ఎఫెక్ట్ అయింది. అడవి మార్గంలో పోతున్నప్పుడు కన్ను ఎఫెక్ట్ అయింది. పోయేటప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పోయాడు, వచ్చేటప్పటికి పేషెంట్ లాగా వచ్చాడు. భార్య గుర్తుపట్టలేకపోయిందంటే ఈయన ఎవరు అని. మీకు తెలుసా, 2 సమాధులు ఉన్నాయి ఆయనకి. దక్షిణాఫ్రికాలో ఆయన గుండె ఉంది. అక్కడే చనిపోయాడు, ఆ ప్రజల మధ్యలోనే సేవకెళ్ళి. తర్వాత సొంత ప్రజలు వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి వస్తే, సరే బాడీ తీసుకెళ్ళండి, ఆయన గుండె మాకివ్వండి, ఎందుకంటే ఆ గుండె నిండా మాకు కావలసినంత ప్రేమ దొరికింది. ఆ గుండె మా రక్షణ కోసం కొట్టుకుంది. ఆ గుండె మా రక్షణ కోసం కొట్టుకుంది. ఆ గుండె మా కోసం విలపించింది, మా కోసం అంగలార్చింది, మా కోసం మూలిగింది. ఆ గుండె మాకి, మిగిలిన బాడీ అంతా తీసుకెళ్ళండి. ఆ గుండెను తీసుకుని ఆ గుండెను ఎక్కడ పెట్టి సమాధి చేశారు. ఇప్పుడు 2 సమాధులు ఆయనకున్నాయి. ఆ ప్రజల కోసం వెళ్ళిపోయాడు. మరి మన త్యాగం ఏది? మన సమర్పణ ఏది? మన భారం ఏది? రేపు నువ్వు కన్ను మూసినాడు, ఇదిగో ఈ తల్లి మా కోసం అలా విలపించింది, ఈ తల్లి మాకు ప్రభువును పరిచయం చేసింది, ఇదిగో ఈ అన్న మాకు యేసయ్యను పరిచయం చేశాడు, ఈ అన్న మా కోసం అంగలార్చాడు, ఈ అన్న మా కోసం పరిచర్య చేశాడు, ఈ అన్న మాకు సువార్త మోసుకొచ్చాడు, ఈ అన్న లేకపోతే మేము తెలుసుకునే వాళ్ళం కాదు యేసయ్యని అని రేపు నీవు కన్ను మూసిన నాడు నీ గురించి చెప్పగలిగే నలుగురున్నారా?